అనిశ్చితిలోనూ పరుగే. ప్రపంచమంతా కూడా కుదేలైపోతుంది. ఒకవైపు ఈ దుర్మార్గుడు ట్రంప్ పిచ్చి పిచ్చి తుగ్లక్ నిర్ణయాలతో ఒకవైపు బంగారం పరుగులు పెడుతుంది, ఒకవైపు పెట్రోల్ పరుగులు పెడుతుంది. ప్రపంచమంతా అనిశ్చితితో కొట్టుమిట్టాడుతుంది. రెసిషన్ అంటున్నారు, ఉద్యోగాలు పోతున్నాయి, వీసాలు రావట్లేదు, చాలామంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. మన భారతీయులకే మనకి ఇక్కడ చోట్లు ఇవ్వట్లేదు అంటుంటే పక్క నుంచి బంగ్లాదేశ్ వాడో, పాకిస్తాన్ వాడో, లేకపోతే ఎలాగో బర్మా వాడో చొరబాటులు ఎక్కువైపోతున్నాయి. ఎలా? దీనికి ఒక్కొక్కటిగా స్టెప్ తీసుకుంటూ ద్వారా ఎవడెవడు విదేశీయుడో ఇక్కడ తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ ఏరిపారేయాలి, ఒక్కొక్కడిని తుక్కు రేగొట్టాలి. అప్పుడు కదా మనకి, లేదంటే చుట్టూ నీరే ఎటు పారిపోతాం. దేశాన్ని విస్తరించుకునే అవకాశం ఉందా? ఒకవైపు పంట పొలాలను కూడా కొట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఎంతమంది 150 కోట్ల మందికి తిండి గింజలు సరఫరా చేసే శక్తి రైతన్నకు తగ్గిపోతుంటే ఎట్లా? ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎంత కష్టం. ఒకసారి ఆలోచించారా? అవి ఏమీ లేదు. వాళ్ళకి పేరు వచ్చేస్తుంది, ఏదోటి బురద జల్లాలి, ఏదోటి చేయాలి. ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు కూడా ఆవిడికి మరొక్కసారి అదే ఆర్థిక మంత్రి పదవి ఇచ్చింది భాజపా, అదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలంటే ఆమె సత్తా ఏంటో ఈ పాటికి అర్థమైంటుంది. తెలుగువారి కోడలుగా ఆమె సత్తా యావత్ ప్రపంచానికి తెలియజెప్పింది. వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు 6.8 నుంచి 7.2. అఖండ భారతావని ఇక్కడ కేవలం అంటే 6.8 నుంచి 7.2 అంటే కేవలం 0.4% పెరుగుతుంది, అంతే కదా అనుకోవచ్చు. కానీ ఎంత, ఇంత ట్రిలియన్ డాలర్స్లో ఆ 0.4 అంటే ఎంత, ఎన్ని కోట్లు ఒకసారి ఊహించండి. అలాగే వాణిజ్య ముప్పులు, అంతర్జాతీయ ఒడిదుడుకులున్నా ముందుకే. వాణిజ్య ముప్పులు ట్రంప్ గారితో ఉన్న, అలాగే విదేశాంగాలకు సంబంధించి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులు ఎక్కడ కూడా షేర్ మార్కెట్ చాలా కుదేలైపోతుంది. మీరు చూస్తే గత ఆగస్టు నుంచి కూడా మెల్లమెల్లగా పతనం అవుతూ, డౌన్ఫాల్ అవుతూ, అదే అవుతూ, మొన్న జనవరి మొదటి వారంలో అయితే 3 లక్షల కోట్లు మదుపర్ల సంపద ఆవిరైపోయింది షేర్ మార్కెట్లో. ఈ అనిశ్చితి అంతా మనం నిలదొక్కుంటున్నాం. ఎప్పుడు కూడా మీరు 2001లో ఎప్పుడో రెసిషన్ నిలగా వచ్చింది, అప్పుడు నిలబడింది. 2007లో ఒకసారి రెసిషన్ వచ్చింది, అప్పుడు నిలబడింది. ఎందుకంటే 2001 ఆ టైంలో WTC టవర్లు కూలిపోవడం ఇదంతా పెద్ద ఇష్యూ అయింది. 2007లో కూడా ఇంకోసారి వచ్చింది, అప్పుడు నిలదొక్కుంది. 2016-17లో కూడా ప్రాబ్లం అయింది, నిలదొక్కుంది. కరోనా తర్వాత ఒక్కసారిగా అందరి చరిత్రలు మారిపోయి, అందరి జీవితాలు మారిపోయిన టైంలో కూడా భారత్ నిలబడిందే తప్ప కుదేలు అవ్వలే. మన ఆహారపు అలవాట్లు అవ్వచ్చు, మన జీవన విధానం అవ్వచ్చు, లేదా మన ముందు చూపుతో జాగ్రత్తగా దాచుకున్న డబ్బులు అవ్వచ్చు. మనం 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు ఖర్చు పెట్టిన రూపాయి ఉంచుకుంటాం రేపటి కోసం ఆలోచించి. మిగతా వాడు పాశ్చాత్య దేశాలు అవే ఉండవు, అన్నిటికీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇవాళ వచ్చిందా 10 రూపాయలకి ఎంజాయ్, అవసరమైతే ఇంకొక 5 రూపాయలు అప్పు చేసి కూడా ఎంజాయ్. కానీ మన సంస్కృతి, మన నాగరికత అది కాదు. అందుకే మనం కుదేలు అవ్వలేదు. అలాగే ప్రజల బ్యాలెన్స్ షీట్లు కలకల. బ్యాలెన్స్ షీట్లు అంటే వాళ్ళ యొక్క వ్యాపార లావాదేవీలు అని, ఉద్యోగుల నుంచి జీతం వచ్చే లావాదేవీలు బ్యాలెన్స్ షీట్లు కలకలగా ఉన్నాయి. అంటే అది చెప్తున్నాను కదా, రూపాయి రేపటి కోసం దాచుకుందామనే ఒక ముందు చూపు ఆలోచనే భారతీయులకు ఒక గొప్పతనం. అది సామాజిక మాధ్యమాలపై వయసుల వారి నియంత్రణ అవసరం. ఇది ఒకటి మంచి పాయింట్ చెప్పారు ఆవిడ. సామాజిక మాధ్యమాలపై, సోషల్ మీడియాపై వయసుల వారి నియంత్రణ అవసరం. ప్రతి వీడియో ప్రతి ఒక్కరికి డిస్ప్లే అయ్యేలాగా, ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఉండడం వల్ల కూడా ప్రమాదం అయ్యే ఉంది. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ మనం. కౌమార దశ అంటారు, యవ్వనం, కౌమారం, వీటిలో కొన్ని రకాల ఎడ్యుకేషన్స్ మనకి పూర్తి స్థాయిలో ఇవ్వట్లేదు, అందువల్లే యువత దెబ్బతింటుందని అంటారు. కానీ ఏ వయసు వారికి ఏది చెప్పాలో, ఎలా ఉండాలో మన గురుకులాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. అది సృష్టి ధర్మం నేర్పిస్తుంది. దాన్ని పాశ్చాత్య దేశాలు వాళ్ళకి చేతకాక తెలియక ఒక ఎడ్యుకేషన్గా పెట్టారు. వాళ్ళకి తప్పు కాకపోవచ్చు, మనకి ఒక సిస్టమ్ ప్రకారం వెళ్తుంది. గురుకులాలు నాశనం చేసి ఇంగ్లీష్ మీడియంలు, శని ఆదివారాలు, అసలు ఆదివారము అంటే మనకు చాలా పవిత్రం, దాన్ని కాస్త దుర్మార్గపు ఆలోచనలతో దాన్ని ముందు దెబ్బతీశారు. మీరు కావాలంటే చరిత్ర ఒకసారి చదవండి. ముందు దాన్ని దెబ్బతీసి ఆదివారమే సెలవు, ఫుల్ ఎంజాయ్, ఆదివారమే అన్ని రకాలు తినొచ్చు, అన్ని రకాల తాగొచ్చు అనే కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళిపోయారు. అది కూడా మారాలి. మరి ఇప్పుడప్పుడే సాధ్యం కాదు, బట్ మారే క్రమంలో ఆలోచనలు అయితే ప్రారంభమయ్యాయి. సో అలాంటి పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలపై కూడా
కొంత నియంత్రణ ఉండాలి. ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక రకమైన సోషల్ మీడియా, ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక రకమైన అన్నట్టుగా ఇక్కడ ఉండాలనేది ఒక ప్రపోజల్. చూద్దాం, అది వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆధార్ నెంబర్లు వాటి బట్టి కూడా దానికి యాక్సెస్ ఉంటుందో లేదని కూడా రాబోయే రోజుల్లో కంట్రోల్ పెట్టచ్చు. చూద్దాం. ఆర్థిక సర్వేల వెల్లడి పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు. సో ఒక్కసారి ఇవిడ ఏం చెప్పారు, ఏం చేశారనేది మనం మాట్లాడుకుంటే, అంతర్జాతీయంగా ఒడిదుడుకులు వాణిజ్య ముప్పులు వెంటాడుతున్న భారత్ వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి రేటు పరుగులు తీయనుందని ఆర్థిక సర్వే వెల్లడించింది. ఆర్థిక సర్వే మామూలుగా ఎవరు మీరు నేను చెప్పిందే కాదు, అది ప్రపంచ సగటును మించి కొనసాగనుందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని భారత్ నిలబెట్టుకోనుందని వివరించింది. 2026-27 ఆర్థిక వృద్ధి రేటు 6.8 నుంచి 7.2 మధ్య ఉండొచ్చని తెలిపింది. ఇప్పుడు 7 ఉన్నామండి, 6.8 నుంచి 7 ఉన్నామండి. కొన్ని ట్రిలియన్ డాలర్ల శక్తికి 0.2% పెరిగితే ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఒకసారి ఆలోచించండి. ట్రిలియన్ డాలర్లు నేను చెప్పింది, రూపాయల్లో దాని మారక విలువ ఒకసారి మార్చి చూస్తే మీరే అవాక్కయ్యే విషయాలు మనకు తెలుస్తాయి. అలాగే ఇంకోటి కూడా, అయితే వినియోగం పెట్టుబడిలో స్వల్ప తగ్గుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక ఏడాది 25-26 వృద్ధి రేట్ అయిన 7.4 కంటే వచ్చే ఏడాది స్వల్పంగా నెమ్మదించనుంది. అది ఆవిడ ఒప్పుకుంది. మీరు డౌన్ఫాల్ కూడా పాజిటివ్గా ఎలా చెప్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే 6.5కు ఉందో 6.5 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6.8కి వెళ్ళింది. అది కాస్త 7.4కు కూడా వెళ్ళింది, మరలా 7.2 తగ్గింది. కానీ విపక్షాలు ఆ 7.4 నుంచి 7.2 తగ్గిందని చెప్తున్నారు తప్ప, ఇక్కడ 6.5 నుంచి చూస్తే ఒక్కసారిగా 0.7 పెరిగినట్టేగా. అప్ అండ్ డౌన్స్ జరుగుతుంటాయి, ఓవరాల్గా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. 6.5 కన్నా పడిపోయింది అనుకోండి, అప్పుడు మీరు చేతకాని ప్రభుత్వము, పరిపాలించిన చేతకాని ప్రభుత్వం, ఆర్థిక వృద్ధి రేటు చూపించలేని ప్రభుత్వం విమర్శలు చేయొచ్చు. అలాగే ముఖ్యాంశాలు ఒక్కసారిగా చూస్తే, సంవత్సరాల్లో చేపట్టిన పాలసీ సంస్కరణల సంచిత ప్రభావం మధ్యకాలిక వృద్ధి అవకాశాలను 7% దగ్గరగా చేర్చింది. దీంతో అంతర్జాతీయ అనస్థితిని తట్టుకుని ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జిఎస్టీ స్లాబ్స్ని తగ్గించారు. ఇప్పుడు మ్యాక్సిమం 18 అయిపోయింది, 28 అనేది లేదు ఇప్పుడు. మ్యాక్సిమం కొన్నిటికి ఇంకా 1-2 అలా ఉంచినట్టున్నారు, చాలా వరకు తగ్గించడం. అలాగే బీమా, ఏదైతే వ్యక్తిగత బీమా పాలసీ, టర్మ్ పాలసీలు అంటారు, లైఫ్ రిస్క్ పాలసీ, అలాంటి వాటికి 0 చేయడం. హెల్త్ పాలసీలకు కూడా 0 చేయడం, దానికి కూడా కొంత తగ్గించారు, పూర్తి 0 చేయడం కూడా ఇంకా మల్లగుల్లాలు ఉన్నాయి. బట్ టర్మ్ పాలసీ వాటికి మాత్రం కంప్లీట్గా 0 చేశారు. ఇట్లాంటి సంస్కరణల వల్ల అక్కడ ప్రపంచ మాంద్యం ఏదైతే ఉందో, మాంద్యం నుంచి నిలబడగలిగింది. ఎందుకంటే జనాభా అండి, ఇక్కడ అత్యంత జనాభా గల దేశం. ఏది చేసినా చిన్న 0.5% చేంజ్ వచ్చినా కూడా భారీగా మార్పు కనిపిస్తుంది. అది ఇక్కడ ఎంచుకున్న మార్గం. అలాగే సుంకాల వల్ల దెబ్బతిన్న కార్మిక రంగానికి పాలసీలు, పన్ను సంస్కరణలు ఊతమిచ్చింది. జిఎస్టీ రేట్లు తగ్గింపు, కార్మిక చట్టాల సమూల ప్రక్షాళన ద్వారా రీసెంట్గా లేబర్ యాక్ట్ను కూడా సవరణ చేసింది. మినిమం యాక్ట్ అందరికీ కూడా బేసిక్కే 21,000 ఉండాలి. ఇంతకుముందు గ్రాస్ శాలరీ 21,000 ఉంటే ఈఎస్సీ పరిధిలో ఉండేవారు. ఈ గ్రాస్ శాలరీ 21 దాటి ఈఎస్సీ పరిధి దాటిపోయి వాడికి కొంచెం జనరల్గా ఉండే ప్రమాణం కన్నా ఒక మెట్టు ఎక్కువగానే ఆ లేబర్ ఎవరైతే ఉన్నారో, లేదా ఉద్యోగి కానీ ఆ వేతనదారుడు కానీ ఉన్నారో వాళ్ళు మెచ్చుగా చూపించారు. ఇప్పుడు ఏం చేసిందంటే, ప్రభుత్వం జీతాలు పెంచుకుంటూ పోతుంది, పిఆర్సీలు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాటిలో కూడా జీతాలు మెరుగ్గానే ఉన్నాయి. కానీ కింద స్థాయి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, ఫార్మా కానీ, లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఫ్యాక్టరీస్ సంబంధించి కానీ లేబర్కి ఇంకా తక్కువగానే ఉంది, ఎంప్లాయీస్కి ఇంకా తక్కువగానే ఉంది. వాటిలో ట్రెమెండస్ చేంజెస్ కోసం లేబర్ యాక్ట్ తీసుకొచ్చి మినిమం బేసిక్ 21 అంటే మ్యాక్సిమం ఆ ఉద్యోగికి 42,000 జీతంలాగా ఉండేలాగా ప్రపోజల్ కూడా తీసుకొచ్చింది. సో అలాంటి బేసిక్ పెట్టి దాన్ని కూడా మళ్ళీ ఇంకో సవరణ ఎలా తీసుకొచ్చారంటే, బేసిక్ 50% ఉండాలన్నారు. అలా అని కంపెనీలు కుయుక్తులు పన్ని, కుట్రలు పన్ని, లేదంటే వాళ్ళు తెలివితేటలతో ఇంకేదైనా చేస్తారేమో అని చెప్పి మిగతా అలవెన్స్ కూడా 50% మించి ఉండకూడదని పెట్టేసింది ఫిట్టింగ్. అప్పుడు చచ్చినట్టుగా బేసిక్ 50% ఉండాల్సిందే. ఇట్లాంటి లేబర్ యాక్ట్ని బాగా తీసుకొచ్చింది. ఇప్పుడు కంపెనీలకి అదనపు భారం పడనుంది ఉద్యోగుల జీతాలు, వేతనాల విషయంలో. బట్ ఆ సంస్కరణలు తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వీళ్ళకి కూడా
ఒక డెవలప్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నం, అందరికీ ఒక స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇది పరోక్షంగా కంపెనీల మీద ప్రభావం పడే అవకాశం ఉంది, బట్ ఉద్యోగికి చాలా ఉపయుక్తంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. చూద్దాం మరి. ఇంకా ఇది ఇప్పటికీ శతకోటి ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా దాన్ని కూడా మరలా ఈ ఆడిటర్లు వాళ్ళు వీళ్ళు ఏదో సెట్టింగ్ చేసి సెట్ చేస్తారు. లేదు మా ఎంప్లాయ్కి ఎంత ఇస్తున్నామని చూపించడానికి ఏదో ప్రయత్నం చేస్తారు, కానీ దాన్ని మ్యాక్సిమం సెట్ చేసేలాగా ఇక్కడ ట్రెమెండస్ చేంజెస్ తీసుకురాబోతుంది ఈ ఆర్థిక శాఖ. నిజంగా నిర్మలా సీతారామన్ గారు ఈ విధంగా చేయడం వల్ల చాలా వరకు ఉపయుక్తంగా ఉండబోతుంది. సగటు పౌరుడు యొక్క ఆదాయం పెరిగితే తలసరి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూద్దాం మరి. అంటే కొంత బ్లాక్ మనీని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కింద స్థాయి వ్యాపారికి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, యూపీఐ కోడ్లు, క్యాన్ కోడ్లు ఇవన్నీ పెట్టడం వల్ల ప్రతీది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండబోతోంది. అలా జరిగింది ఎప్పుడైతే కరోనా టైంలో మనిషి తగలకూడదు, చేతులు టచ్ అవ్వకూడదు అనుకున్నారో, ఈ నేపథ్యంలో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైతే అప్గ్రేడ్ చేసేసారో, కింద స్థాయి రోడ్డు సైడ్ను అమ్ముకునే వ్యాపారం నుంచి కూడా పెద్ద స్థాయి వరకు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెట్టేసింది. అయితే ఇక్కడ కింద స్థాయివాడు ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాడు, పెద్ద స్థాయివాడు ఇంకా దాంట్లో గిమ్మిక్కులు అన్నీ నేర్చుకొని ఎలా ఎగదొబ్బాలి, ఎలాగా బ్లాక్ మనీ సైడ్ చేయాలనే చూస్తున్నారు. దానికి ఇంకా మెల్లమెల్లగా సంస్కరణలు డెవలప్ అయ్యాక అప్పుడు చూద్దాం. అందుకే కదా ఇప్పుడు ప్రతి వ్యవహారంలో కేసులు ఏదైనా కూడా ఎవరైతే తప్పు చేశారో మనీ లాండరింగ్ విషయంలో కానీ బ్లాక్ మనీ విషయంలో కానీ చేస్తున్నారో ఆ వ్యాపారి లేదా సంస్థ యజమానితో పాటు ఆ లావాదేవీలు నడిపించే ఆడిటర్ని కూడా జతపరుస్తున్నారు. అక్యూజ్డ్ 1 అయితే అక్యూజ్డ్ 2 వీళ్ళు. బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి కేసు వ్యవహారం చూసుకుంటే యజమాని జగన్మోహన్ రెడ్డి గారు A1గా ఉంటే విజయసాయి రెడ్డి గారు ఆడిటర్ గారు A2గా ఉన్నారు. ఇట్లాంటి చాలా చేంజెస్ ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. మనకు అందరికీ తెలియజెప్పడం కోసం ఒకసారి ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. సో మొత్తం మీద అమెరికా సుంకాల వల్ల డాలర్తో పోలిస్తే రూపాయి 5% పడిపోయింది. అయితే దాని విలువ భారత ఆర్థిక అద్భుత గణాంకాలను ప్రతిబింబించడం లేదు. సుమారుగా 84 రూపాయలు 83 రూపాయలు అలాగున్న డాలర్ విలువ ఈరోజు 91 రూపాయి ఉంది. అంటే పెరిగిపోయింది. 5% రూపాయలు ఇంకా పడిపోయింది. డాలర్ రూపాయి పెరుగుతుందంటే రూపాయి పడిపోయినట్టే కదా. సో దానికి వల్ల ప్రభావం అయితే ఏమీ ప్రతిబింబించడం లేదు. సామాన్యుడు బంగారం కొనుక్కోలేకపోతున్నాడు, కారులో తిరగలేకపోతున్నాడు, సామాన్యుడు అవ్వచ్చు. కానీ పర్సనల్గా చూస్తే ఒక మెట్టు ఎక్కువగానే ఆర్థిక వృద్ధి సాధించినట్టుగానే ఉంది. అది అంగీకరించాల్సిన విషయం. ధరలు పెరిగినా కూడా దాని ప్రపోర్షనేట్గా పరిగెడుతున్నాడు. ఇప్పుడు రోడ్డు సైడ్ అమ్మేవాడు ఒకప్పుడు టమాటాలు 5 రూపాయలు అండి కిలో, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఏమైంది? 50కి 2 కిలోలు అంటున్నారు. 25 రూపాయలు పెరిగిందా? అంటే వాడు కూడా ఆ ప్రపోర్షనేట్గా పెరగడం, వాడు మార్జిన్ పెంచుకోవడము, ఇక్కడ కూడా పెరగడము, అన్ని రకాలుగా పెరుగుతున్నాయి. కానీ చిన్న స్థాయి వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వ్యాపారి వాడికి ఓకే, కానీ సాధారణ ఉద్యోగికి మాత్రం వాడి జీతం పెంచుకోలేడుగా. ఇప్పుడు ఉల్లిపాయలు, బంగాళదుంపలు, అలాగే టమాటాలు అమ్ముకున్నాడు, మార్కెట్ పెరిగిందన్నాను వాడు పెంచుకుంటూ వెళ్తాడు, వాడి చేతిలో ఉన్నది. కానీ ఉద్యోగి జీతం పెంచుకోలేడుగా. వాళ్ళ కోసమే ల్యాబర్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. సో అదే ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మొత్తం మీద ఈ విధంగా ఒక ట్రెమెండస్ చేంజెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.